మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోంచి సీజన్ 9 కి సంబంధించి ఏదైతే ఉత్కంఠగా కొనసాగిందో ఎపిసోడ్ అంతా కూడాను మరి దీనికి సంబంధించి మాధురి దీనిలో ఖచ్చితంగా విన్ అవుతుంది అని చెప్పేసి అనేక మంది వాళ్ళ ఓట్స్ అయితే వేయడం జరిగింది. అయినప్పటికీ కూడాను కొంత నెగటివిటీ కూడా ఉన్న నేపథ్యంలోని బిగ్ బాస్ హౌస్ నుంచి మాధురి బయటికి వచ్చేసినట్లుగా కనిపిస్తుంది. వచ్చేసింది ఆల్మోస్ట్ ఆవిడ. మరి వచ్చిన తరువాత ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ అందరూ కూడాను చాలా వరకు డిసప్పాయింట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ షోకి సంబంధించి క్రేజీగా నడిచింది అని అంటే అందుకు మాధురియే మెయిన్ రీజన్ అని చెప్పేసి కొంతమంది బిగ్ బాస్ షో ఫ్యాన్స్ అయితే అంటూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మాధురిని మిస్ అవుతున్నాం అంటూ కూడా మెసేజ్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇన్ని రోజులు కూడా ఎలా ఎంటర్టైన్ చేశారు అన్న విషయానికి వస్తే మాధురి ఒక రకంగా పెద్దరికంగా మమ్మీ ప్లేస్ లోనే వ్యవహరిస్తూ అలాగే కాంట్రవర్సీస్ పెద్ద పెద్దగా గొడవలు పెడుతూ అరుస్తూ చిరాకుగా ఫేస్ పెడుతూ కంప్లీట్ గా తను బయట ఎలా అయితే ఉంటుందో అలాగే బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో కాబట్టి దానిలో రియల్ గానే ఉన్నాను. నేను ఎలాంటి మాస్కులు గానీ ఫేసెస్ గానీ నాకు వేసుకోలేదు. సో అందుకే నేను వెళ్ళాను రావాలనుకున్నాను వచ్చాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు కొంచెం షోలోని ఏదైతే మాధురి ఎంటర్ అయిన తర్వాత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి, ఈ షోకి సంబంధించి అనేక మార్పులు వచ్చినాయి అని అనుకున్నారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మాధురి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు కూడా మాధురి షోకి వాళ్ళు అలవాటు పడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మాధురి వెళ్ళిపోయిన తర్వాత షో తాలూకా పస కాస్త తగ్గింది అన్నట్టుగా వినిపిస్తుంది. సో బిగ్ బాస్ సీజన్ 9 లో మరి ఎలిమినేషన్ పూర్తయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ఎంటర్ అయిన మాధురి అయితే బయటకు వచ్చేసారు. మరి దీనికి సంబంధించి వచ్చేసిన తరువాత ఖచ్చితంగా ఎవరైతే ఎలిమినేషన్ అయ్యి వచ్చేస్తారో వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరిని కూడా లోపల ఉన్న అనుభవాలు అలాగే ఎందుకు వచ్చేసారు ఏమనిపించింది ఏంటి అని చెప్పేసి శివాజీ ఒక రకమైన కౌంటర్స్ వేస్తూ ఆయన ఇంటర్వ్యూ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మాధురికి సంబంధించి కూడా ఇంటర్వ్యూని తీసుకున్నారు. సో అది ఇంకా పూర్తి స్థాయిలో మనకి బయటకైతే రివీల్ కాలేదు. జస్ట్ ప్రోమోని మాత్రమే రిలీజ్ చేశారు. మరి ఈ ప్రోమోలో మాత్రము చాలా గట్టిగా అటాక్ చేసినట్టుగా అనిపిస్తుంది మాధురి. సో మాధురి షోలో ఉన్న బయట ఉన్నా కూడా మాధురి ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్ అంటూ కూడా మాధురి తనకు తానే తను ఎలివేట్ చేసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఎక్కడ కూడా తగ్గడం లేదు. అసలు షోలో ఉన్నా బయట ఉన్నా ఇంతకు ముందు బిఫోర్ అయినా కూడాను ఒకేలాగా ఆవిడ బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఒక రకంగా మాధురి గట్స్ కి సంబంధించి కూడా కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. నెటిజన్స్ నిజంగానే అంటే మిగిలిన అన్ని పక్కన పెడితే మాధురి బయట పర్సనల్ గా ఎలా ఉన్నా సరే మాధురి లైఫ్ ఎలా ఉన్నా సరే బట్ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన 1-2 రోజుల తర్వాత నుంచి కూడాను చాలా డిఫరెంట్ కోణం చూసాము ఆవిడలోని అని చెప్పేసి కూడా మెసేజ్ పెడుతూ ఉన్నారు. మరి అలాగే శివాజీకి సంబంధించి శివాజీ అయితే మాత్రం ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఏదో ఒక రకంగా ఇరికించి కౌంటర్ వేస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు. సో ఈ రకంగా అయితే మాత్రం మొత్తానికి శివాజీతోని మాధురి బిగ్ బాస్ హౌస్ లోనే కాకుండా శివాజీకి కూడా ఒక రకమైన ఫుట్బాల్ ఆడుకున్నారనే చెప్పుకోవాలి. ఒక రకమైన గేమ్ ప్లే చేశారు తనతో కూడా. ఎక్కడికెక్కడ కౌంటర్స్ వేస్తూ కూడా ఇంటర్వ్యూ మొత్తం కొనసాగిన నేపథ్యం కనిపిస్తోంది దీనిలోని. మరి ఆయన కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. అంటే ఎలిమినేషన్ కి కొంతమంది దగ్గర అంటే ఇప్పుడు ఎవరినైతే ఎలిమినేట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి పవర్ ఉంటుంది. ఆ పవర్ ని యూజ్ చేసుకుని మరలా ఉండడానికి ట్రై చేయొచ్చు. మరి మీరెందుకు పవర్ ని యూజ్ చేసుకోలేదు? తనుజ దగ్గర పవర్ ఉంది కదా, తనుజ దగ్గర సేవింగ్ పవర్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోలేదు? దాన్ని వాడొద్దని చెప్పి మరి మీరు బయటకు వచ్చేసారంట అని చెప్పేసి క్వశ్చన్ వేసినప్పుడు ఇక బిగ్ బాస్ షో గురించి అయితే మాధురి చెప్తూ వచ్చారు. సో దీనికి సంబంధించి మాధురి అయితే మాత్రము నాకు నేనే వచ్చేసాను, నాకు వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను, రావాలనుకున్నాను వచ్చేసాను, దానికి ఏమి వేరే రీజన్స్ ఏమీ లేవు. సో అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. బట్ రావాలనుకుని వచ్చేసాను అంతే తప్ప ఇందులో వేరే రీజన్స్ ఏమీ లేవు అని చెప్పేసి అన్నారు. అలాగే మాధురి అయితే మాత్రం ప్రతి షాట్ కి ప్రతి క్వశ్చన్ కి కూడా ఆవిడ జలకిచ్చినట్టుగానే కనిపిస్తుంది. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడాను చాలా సూటిగా శివాజీ అడగడము, అంతకంటే షార్ప్ గా మాధురి ఆన్సర్స్ చెప్పడము కూడా ఈ ప్రోమోలో కనిపిస్తూ ఉన్నాయి. తను ఇంకొకటి అంటే ఎందుకు వచ్చేసారు అన్న నేపథ్యంలోని ఇది రియాలిటీ షో, నాకు మాస్కులు వేసుకోవడం రాదు, మాస్కులు వేసుకున్న వాళ్ళు అందులో ఉంటారు, మాస్కులు నేను యూజ్ చేయలేదు, నాకు ఎలాంటి మాస్క్ లేదు, నేను రియల్ గా ప్లే చేశాను, సో అందుకే నేను బయటకు వచ్చేయాల్సి వచ్చింది అని చెప్పారు. సో దానికి శివాజీ అన్నారనమాట,
అంటే ప్రతి ఇంట్లోని మీరు ఉండాలి అని అనుకున్నారు కదా, ప్రతి ఇంట్లోని మీరు ఉండాలి అని అనుకున్న తరుణంలోనే కదా మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు ప్రతి ఇంట్లోనే మీరు లేనట్టే కదా బయటకు వచ్చేసారు అని అంటే అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఒక రకంగా కౌంటర్ అనమాట. అంటే ప్రతి ఇంట్లో ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా మాధురికి ఆ బయటకు వచ్చేయకుండాను ఎలిమినేషన్ ఆపుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉండుండేది. మీకు అది లేకుండా పోయినట్లుంది కదా, అంటే ఫ్యాన్స్ మీ వైపు లేరు అని అర్థము, ప్రతి ఇంట్లోని మీరు అనుకున్నట్టుగా మీరు లేరు అని అనిపిస్తోంది అని అంటే తాను ఆన్సర్ ఇచ్చింది అనమాట. అలా ఎందుకు అనుకుంటారు, ప్రతి ఇంట్లోని మాస్కులు, నేను మాస్క్ వేసుకోలేదు కాబట్టి యాక్టింగ్ చేయలేదు కాబట్టి అందరిలాగా కాకుండా నేను అందుకే మేబీ ప్రతి ఇంట్లోని లేను అని మీరు అనుకుంటున్నారేమో, ఆయన కూడా నాకు ఇబ్బంది ఏం లేదు, నేను కావాలనే బయటకు వచ్చేసాను అని చెప్పేసి ఆవిడైతే మాత్రం ఓడిపోవడానికి కూడా బయటికి రావడానికి కూడా ఆవిడ దాన్ని కూడా ఒక రెబల్ లాగా చెప్తూనే ఉన్న వైనం అయితే అందరికీ కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఇంటర్వ్యూ. దానిలో ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేశారు శివాజీ. సో షోకి సంబంధించి మాధురికి చెప్పి అడిగారనమాట. సో డాక్టర్ ఒక విషయం చెప్పారు నాతోని, డాక్టర్ ఎక్కువగా అరడము, ఎక్కువగా అగ్రెసివ్ గా ఉండడము, గొడవలు పడడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే అది సైకలాజికల్ గా మంచిది కాదు, హెల్త్ కి ఇబ్బంది అవుతుంది, దానివల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు, అలాగే నెగిటివ్ స్టార్ట్ అవుతుంది, మీ మీద కంప్లీట్ గా నెగిటివ్ వస్తుంది, దానివల్ల హౌస్ లో ఏమేం జరుగుతుంది అన్నది బయటికి క్లియర్ గా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పేసి అనేటప్పుడు ఎవరిని మిమ్మల్ని మీకు చెప్పారా డాక్టర్, మీరు చూపించుకున్నారా డాక్టర్ కి అని చెప్పేసి మాధురి ఎవరు మీ గురించి అన్నారా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు. సో అసలు అంటే దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం చేతులెత్తి దండం పెట్టేసినట్లుగా కనిపిస్తుంది. అమ్మ తల్లి మిమ్మల్ని కాదు లోపల ఉన్న సాయికి సంబంధించి ఇచ్చారు, మిమ్మల్ని నేను అనడం లేదు, ఈ చెప్పే లోపే మీరు కౌంటర్ వేసేస్తున్నారు అన్నట్టుగా శివాజీ అయితే దండం పెట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే శ్రీజాని చూసి కూడా మీరు భయపడ్డారు అన్న ఫీలింగ్ వచ్చింది అందరికీను అని చెప్పేసి కూడా శివాజీ అడగడం జరిగింది. సో దానికి మాత్రం చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భయం అన్నది నా బ్లడ్ లోనే లేదు అంటూ మాధురి ఇచ్చిన కౌంటర్, మాధురి ఫ్యాన్స్ అయితే మాత్రము తబ్బి ఉబ్బిబ్బి అయిపోతున్నారు. అసలు మాధురికి ఉన్న గట్స్ అసలు ఎవరికి ఉండవు. మాధురి ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అత్యుత్సాహంగా కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ప్రోమోయే చూడడానికి ఇలా కనిపిస్తే అసలు ఫుల్ ఇంటర్వ్యూలోకి వెళ్తే ఇది ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఉత్కంఠకు దారితీస్తూ ఉంది. సో బిగ్ బాస్ షో ఎంత ఇష్టంగా చూసారో, బిగ్ బాస్ షోని అంటే ఈ 9th సెషన్ కి మాత్రము ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే పడింది. బట్ మాధురిని చూడాలి, మాధురి ఏం చేస్తుంది, మాధురి ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ మాధురికి సంబంధించి ఫోకస్ ఎక్కువగా పెరిగింది దీనిలోని. అలాగే ఈ బిగ్ బాస్ షోకి ఇంతకు ముందు ఎన్నడూ లేని ఒక హైప్ ఈ 9th సెషన్ లోనే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దట్ క్రెడిట్ గోస్ టు మాధురి అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. మాధురి ఎంటర్ అయిన తర్వాత బయట కూడా ఈమెకి సంబంధించి ఎక్కువ శాతం రూమర్స్ రావడము, వీళ్ళకి సంబంధించి లైఫ్ ని ప్రైవేట్ గా ఉండాల్సిందని పబ్లిక్ పరం చేసుకోవడం వలన పబ్లిక్ లోని ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో మరి ఆ క్యాండిడేట్ మీద ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఉత్సాహంగా ఉండి ఈ షోని అయితే మాత్రం ఫాలో అవుతూ ఉన్నారు. అసలు షో గురించి తెలియలేని వాళ్ళు, షో అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మాధురి అసలు ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఎవరెవరితో ఎలా బిహేవ్ చేస్తుంది, మాధురికి గురించి ఇంకా ఏం నెగిటివ్ పాయింట్స్ బయటకు వస్తాయి అన్న కోణంలో, అంటే రియాలిటీ షో కాబట్టి మాధురికి సంబంధించిన ఇంకా ఏమైనా రియల్ విషయాలు స్క్రీన్ మీద తెలుసుకునే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడాను ఇలా రకరకాల కోణాల్లోని ప్రతి ఒక్కడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ షోని చూడడం జరిగింది. ఒక రకంగా కాస్త వ్యూవర్షిప్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా వ్యూవర్షిప్ మాత్రము పెరిగింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతానికి అయితే మాధురి బయటకు వచ్చేసారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని. సో తనకి సంబంధించి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరిని కూడా నిజంగానే మరి ఆ మమ్మీ అన్నందుకు మమ్మీ లాగే బిహేవ్ చేసే ఒక పెద్ద తరహా మనిషిలాగా బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో షో నుంచి వచ్చిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో 9th సెషన్ కి ఎంత ఇంపాక్ట్ పడిందో సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పైన కూడా అంతే ఇంపాక్ట్ పడుతుంది. సో అసలు మాధురి ఏం మాట్లాడింది ప్రతి ఒక్కరికి కొంత శివాజీ కూడాను వచ్చిన వాళ్ళతో కొంచెం ర్యాష్ గా మాట్లాడతారు, కొంచెం అగ్రెసివ్ గా తన వేలో తను మాట్లాడతారు. అంటే వాళ్ళల్లో ఉన్నదాన్ని బయటికి రప్పించడానికి మేబీ ఇలా బిహేవ్ చేస్తూ క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. అంటే ఒక షో తాలూకా యాక్టివిటీ అట్లా ఉంటుంది, ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కోలా ఉంటుంది. సో దాని కాన్సెప్ట్ అది. సో ఈ రీతిలోనే శివాజీ ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో మరి దీనికి సంబంధించి ఇన్నాళ్ళు కూడాను ఇచ్చిన వాళ్ళందరికీ సంబంధించి ఇంటర్వ్యూ ఒకలా ఉంది. బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రము చాలా కొత్త కోణంలో కనిపించేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఫుల్ ఇంటర్వ్యూలో ఇంకేం విషయాలు బయటపడతాయి, మాధురి ఎలా రియాక్ట్ అయింది, మాధురి అసలు ఏం చెప్పింది,
దేనికి బయటకు వచ్చేసింది అన్నది కూడా ఈ విషయంలో మనకు తెలిసేది ఉంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్, దువ్వాడ గారి బర్త్డే ఉంది, రాజా బర్త్డే, రాజా కోసమే బయటకు వచ్చేసాను అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరి అందుకే బయటకు వచ్చారు ఏంటి అన్నది అయితే తెలుస్తుంది. సో మరి రాజా బర్త్డే ఒక రేంజ్ లో ఉండబోతుందేమో ఈసారి. సో బర్త్డేని మిస్ అవ్వకుండా ఉండడానికే తను బయటకు వచ్చేసారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో తొక్కలో మీరు ఇచ్చే అలా ₹1,00,00,000 నాకేంటి, నాకు దాంతో అసలు అది నాకు పెద్ద లెక్కేమీ కాదు, నాకు రాజా ఇంపార్టెంట్, రాజా బర్త్డే ఇంపార్టెంట్, అందుకే కావాలని నాకు ఛాన్స్ ఉన్నా కూడా నేను వాడుకోకుండా బయటకు వచ్చేసాను అని చెప్పేసి మాధురి అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మేబీ అది కరెక్టా రూమరా లేకపోతే ఏంటన్నది ఈ ఇంటర్వ్యూలోనైతే బట్టబయలైపోతుంది. మొత్తానికి ఎనీవే మొత్తానికి మాధురి గారు అయితే మాత్రం రాజా గారిని చేరుకున్నారు, ఆవిడ రాజా గారిని. సో ఇన్ని రోజులు బాగా మిస్ అయి ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు కాస్త మొహంలో ఒక పక్క కన్నీళ్లు ఉన్నా కూడా ఒక పక్క మాత్రము ఇంటికి వెళ్తున్నాను అనే ఆనందం కూడా ఆవిడలో కనిపించినట్లుగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ అసలు షో ఎలా ఉంటుంది, ఎలా ఏంటి అన్నది, ఎలా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు అనేది అయితే అప్డేట్ తీసుకుందాం.